జనంలో మనం అనే నినాదంతో త్వరలో జనం మధ్యలోకి జన సమస్యలపై పోరాడటానికి రాబోతున్న మీ విఐపి టీవీ తెలుగు ప్రజా సంకల్ప యాత్రలో జనమే మా బలం. ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా ఎన్టీఆర్ పాలన చేశారని కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. పెన్షనర్స్ హాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆయనతో పాటు కళాకారుడు శరత్ వెంకయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంతారావు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని, ఆయన రాజకీయాల్లోకి రావడం వల్లనే ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాలేపల్లి నరసింహాచారి, మల్లేశ్వరరావు, జగన్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సంవత్సరం పాటు మన తెనాలిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రతి శని ఆదివారాలు ఒక్కొక్క శనివారం ఒక్కొక్క ఆదివారానికి మనం అన్న ఎన్టీఆర్ జీవితంలోని విభిన్న అంశాల మీద సదస్సు నిర్వహించుకుంటున్నాం. నటసింహ నందమూరి బాలకృష్ణ గారి గౌరవాధ్యక్షులుగా, ప్రీతమ మాజీ మంత్రివర్యుల ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో, డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారి సహకారంతో దాదాపు 250 మంది కమిటీ సభ్యులు 12 కమిటీలుగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం. దానిలో భాగంగా ప్రతిరోజు పెమసాని థియేటర్లో ఒక చిత్రాన్ని ఉచిత ప్రదర్శన ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నాం. ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు. శని ఆదివారాలు ఇక్కడ సదస్సు నిర్వహణ చేసుకుంటున్నాం. ఈరోజు సదస్సుకు ముఖ్యమైనటువంటి అంశం ఎన్టీఆర్ విజన్ అంటే దృక్పథం. ఎన్టీఆర్ విజన్ దేశమంతా అనుసరించిన ఆయన విధి విధానాలు. ఇది ఈరోజు మనం వక్తలకు ఇచ్చినటువంటి అంశం. ప్రేక్షక మహాశయులారా, శ్రోతలారా, మీరు కూడా గమనించండి. ఎన్టీఆర్ విజన్ దేశమంతా అనుసరించిన ఆయన విధి విధానములు అనేటటువంటి దాని మీద ప్రధానంగా మనం 2 వక్తలను ఆహ్వానించుకున్నాం. ఆనవాయితీగా 2 వక్తల్లో ఒక వక్త పార్టీ తరఫున, మరొక వక్త విద్యావేత్తగా గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారు, తెనాలికి చిరపరిచితులు, సుపరిచితులు, పెద్దవారు, గౌరవనీయులు. వారిని సాదరంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతించవలసిందిగా మా కమిటీ సభ్యులు శ్రీ కొండమది ప్రధానంగా ప్రసంగించేటందుకు మనం వక్తలను ప్రసంగాన్ని విశ్లేషించి లోతుగా అధ్యయనం చేసినటువంటి వారిని మనం ప్రధాన వక్తగా పిలుచుకుంటున్నాం. అలా పిలుచుకున్నటువంటి ఈరోజు శ్రీ సుద్దపల్లి శరత్ వెంకయ్య గారిని మనం ఆహ్వానించుకున్నాం. వారిని సగౌరవంగా, సప్రశంసాపూర్వకంగా, సవినయంగా మనందరి కర్తాల ద్వారా మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చంతో స్వాగతించవలసిందిగా మా బొద్దుల తిరుమలయ్య బాబాయ్ గారిని ఆహ్వానిస్తున్నాం. రండి బాబు. ప్రధాన వక్తకు మనం ఎక్కువ సమయాన్ని ఆనవాయితీగా కేటాయిస్తూ వస్తున్నాం. వారికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి కనుక మరి ప్రథమ వక్త కాంతారావు గారు వారు 15 నిమిషాల వరకు మీరు ప్రసంగి ప్రధాన వక్త
ప్రసంగించడానికి ముందు ప్రథమ వక్త పార్టీ నుండి చేసినటువంటి డిఎల్ కాంతారావు గారి పరిచయం. కాంతారావు గారు పోస్టల్ ఎంప్లాయీస్ కళా పరిషత్తును వ్యవస్థాపించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగని రీతిలో ఇక్కడ మనకు నాటకోత్సవాలు వారం రోజుల పాటు జరుపుతూ ఉండేవారు. విశేషం ఏంటంటే ఆ నాటకోత్సవాలలో ఒక వ్యక్తికి ఎన్టీఆర్ పురస్కారం కూడా ఇచ్చి సత్కరించడం ఉండేది. అంతేకాకుండా ఇక్కడ తెనాలిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి విశేషించి అన్న ఎన్టీఆర్ ఆయన ఎంతో అండదండలుగా ఉండటమే కాకుండా అభిమానాన్ని పెంచుకొని ఎంతో సేవలు అందిస్తున్నారు. ఈ రోజు వారు అయితే బాగుంటుంది అని చెప్పి ఈ అంశానికి వారిని నిర్ణయించడం జరిగింది. వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. శతపురుషుని శత జయంతి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ఈ సభికులకు అయినాల మల్లేశ్వరరావు గారు, ఆయన నేను మా గ్రూపులో ప్రతిరోజు పలకరిస్తుంటాను. కవివర్య నమస్కారం అంటాను. ఆయన సహజ కవి బిరుదు ఉండనే ఉందనుకోండి, నేను కొత్తగా పెట్టిందే కాదు. కానీ నాకు ఆయనంటే ఉన్నటువంటి అభిమానం వల్ల, ప్రేమ వల్ల ఫోన్ చేసినప్పుడల్లా కవివర్య నమస్కారాలు అంటున్నాను. ఆయన ఒక రోజున ఎన్టీఆర్ జీవిత చరిత్ర లేదా ఎన్టీఆర్ గురించి ఒక పుస్తకం రాయబోతున్నాను అని చెప్పి ఆయన తెలిపినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఈ సంవత్సరంలో ఆయన పద్య రచనతో వారి యొక్క రచనా శైలితో ఒక పుస్తకం రాస్తున్నానంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మొత్తం మీద ఎన్టీఆర్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రేమే. మేము 4th అప్పుడు ఎస్ఎల్సి, ఇప్పుడు 10th క్లాసు ఆ రకం గురించుకుంటూ ఉంటారు అనుకోండి. ఆ రోజుల్లో మేము చదివే రోజుల్లో 4th ఫారం, తర్వాత ప్రీ యూనివర్సిటీ అట్లా ఉండేది తరగతుల పేరు. అప్పుడు మేము చదువుకునే రోజుల్లోనే మాకు 2 ముఠాలు ఉండేవి. అప్పుడు మా స్టూడెంట్స్లోనే 2 ముఠాలు ఉన్నాయి. ఒకటి ఎన్టీవాడు ముఠ, ఒకటి నాగేడు ముఠ. మేము అట్లా పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. అయితే మా ముఠ, మేము ఎన్టీఆర్ ముఠాలో ఉండేవాళ్ళం. మేము అయితే మా ముఠానే పెద్దవి. అప్పుడప్పుడు తగాదాలు అవుతూ ఉండేవి. అంటే మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారు. మా ఎగరెస్ట్ గ్రూప్ వాళ్ళు, అంటే నాగేశ్వర గ్రూప్ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఏదన్నా డ్యూయల్ సాంగ్ ఉందనుకోండి, పాట, మీ బండోడు సరిగా డ్యాన్స్ చేయలేడు, అదే మా నాగేశ్వర అయితే సుతారంగా డ్యాన్స్ చేస్తాడని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేసేవాడు. మీ నాగేశ్వరరావుకి ఒంట్లో కర్ణలే లేవయ్యా, వాడేమో ఎగుతాడని చెప్పి మేము అనుకునేవాడు. మా రామారావు గారి శరీరం అంత కన్నులు, వాడు వాటేసుకున్నాడంటే అవకాశం వచ్చినట్టు లెక్క అని చెప్పి అనుకునేవాడు. ఆ రకంగా మాకు వాతాపోత జరుగుతుంది. సరే, ఎన్టీఆర్ గారు సినిమాలు ఏది వచ్చినా మేము ఎత్తుండేవాళ్ళు, చేస్తుండేవాళ్ళు. ఈ లోపల 1965లో మాకు ఉద్యోగం వచ్చింది. మా తెలంగాణలో ఉద్యోగం వచ్చింది. సరే, తన ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో 1982వ సంవత్సరంలో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడము, తర్వాత ప్రచారం చేయటము, ఇదంతా జరుగుతూ ఉంది. అప్పుడు నల్గొండ, అంటే నేను నల్గొండలో పనిచేస్తూ ఉండేవాడిని. నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్లో పనిచేస్తూ ఉండేవాడిని. ఆయన నల్లగొండకు వచ్చాడు ఒక రోజున. వస్తేనండి జనం అండి, ఆడవాళ్ళు సైతం సంకల్లో పిల్లలను ఎత్తుకుని ఆ సభాస్థలికి పోయితే పుట్టుకున్నాడు. మేము అనుకునేవాళ్ళు మనకే ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇళ్లలో కూర్చొని పనిచేసుకున్న ఆడవాళ్ళు కూడా అమితమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పేసి మేము చెప్పుకుని సంతోషపడుతూ ఉండేవాళ్ళం. ఆ మీటింగ్కి పరుగులు అనమాట ఆడవాళ్ళు.
సంకల్లో పిల్లలు ఎత్తుకుని మరీ పలికి. అయితే మేము ఆ మీటింగ్కి వెళ్తే ఎన్టీ రామారావు ఆ మీటింగ్ ప్రసంగ సందర్భంలో ఆ చేతులు ఊపటం, అందులో కూడా ప్రసంగంలో కూడా నటనా శైలి, మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఎడం చేతులు ఉపయోగిస్తుంటాడు. ఇట్లా అంటాడు. అది అయిపోయి ప్రజలు అక్కడ ఆదరణ ప్రజలందరూ అంత ఉత్సాహం ఉండేవాడు. ఆ రకంగా ఆయన జనాన్ని ఆక్రమై, అప్పుడు ఏంటంటే జనం ఈయన ఆ సినిమాలన్నీ మానుకొని డబ్బులు వదిలిపెట్టి ఈయన రాజకీయ పార్టీ పెట్టడం ఎందుకొని అనుకునేవాడు. దానికి కూడా ఆయన సమాధానం చెప్పేవాడు. డబ్బుల గురించి నాకు పెద్ద ఇది లేదు, సంపాదించున్నానని కూడా చెబుతుండేవాడు. ఆ రకంగా ఆయన నల్గొండ వచ్చిన దగ్గర నుంచి ఇక చిన్న చిన్న సమావేశాలు పెడుతుండేవాడు. రాజకీయ పరంగా చిన్న చిన్న మీటింగ్లు పెడుతుండేవాడు. అటు పోస్టర్లో ఉద్యోగం చేయటం, తర్వాత సాయంకాలం ఏదో రకంగా మేము మీటింగ్లు పెట్టడం, ఇట్లా బాగా మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. మా ఇంట్లో కూడా కొంత విసుగు పుట్టింది వాళ్ళు కూడా. ఏంటి గోల ఏంది, తెలుగుదేశం ఏంది, ఎన్టీఆర్ భజన ఏంది, ఆయన ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ పరిగెత్తడం ఏంది అని చెప్పేసి ఇంట్లో కూడా కొంత విసుగు మొదలైంది. అప్పుడు నేను చెప్పాను, ఇంట్లో పొద్దుకి గోలంతా ఎందుకు, ఎన్టీ రామారావు గారు పిలిచి, అరే కాంతారావు నీ ప్రాణం నాకు కావాలంటే నేను ప్రాణం ఇస్తాను, ఆయన ఏమి అనమాకు అని చెప్పాను ఆ రోజుల్లో. అట్లాగే అంత మేము ప్రేమించేవాడు అన్నమాట ఎన్టీఆర్. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. 1983లో మేము తెనాలి వచ్చేసాం. తెనాలి వచ్చి ఇక్కడ మాకు శక్తి మేరకు ఉద్యోగం చేసుకుంటూనే శక్తి మేరకు మేము పార్టీ కోసంగా లేకపోతే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం కోసం కొంత మేము కష్టపడుతూ ఉండేవాళ్ళం. సరే, ఆయన అసలు ఉద్దేశం ఏంటంటే ఆయన నట జీవితం రారాజుగా వెలుగొందాడు. మనందరికీ తెలిసిన విషయమే. దగ్గర 304 సినిమాల్లో పనిచేసి ఆయనకి ఏదో ఒక రోజున ఆయన కావాల్సి వచ్చింది. తను ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారు, ప్రజలకు ఏదైనా సేవ చేయాలా. ఆయన సినీ రంగంలో ఉండగానే రాయలసీమ కరువు కాటకాల్లో కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో జోలు పట్టి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందజేశాడు. ఆయన బాధితులకు అందజేశాడు. ఆయన మనసే జనంలో ఉండాలని కోరిక ఆయనకు ఎక్కువ. అలాగే ఆయనగా నన్ను ఇంతకాలంగా అభిమానిస్తున్నటువంటి ఈ ప్రజలకు ఏదైనా సేవ చేయాలనేటటువంటి తలపుతో ఆయన రాజకీయ పార్టీ స్థాపించాడు. ఆయన ఒకటే, మనకి హిందువులో సామెత ఉంది, మకాన్ రోటీ మకాన్ కపడా మకాన్, రోటీ కపడా మకాన్ ఒక సామెత స్లోగన్. అది సామెత కాదు, స్లోగన్ ఉంటుంది. అట్లాగే ఈయన పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలి, శాశ్వతమైనటువంటి గృహాలు కల్పించాలి, తర్వాత వస్త్రాలు కట్టుకునేదానికి వస్త్రాలు కూడా మనం సప్లై చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఆయన వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఆయనకు ఒక పేరు ఉంది, సంస్కరణకర్త. ఎన్నో సంస్కరణలు చేశాడు ఆయన. అట్లాగే 2 పట్టెడన్నం, రోటీ, 2 రూపాయల కిలో బియ్యం. అట్లాగే జనతా వస్త్రాలు ఆయన చాలా చౌకగా ఇచ్చాడు. జనతా వస్త్రాలు. తర్వాత శాశ్వత గృహాలు. అదేంటండి, నాకు బాగా గుర్తు, ఇందిరాగాంధీ జమానాల్లో కూడా ఇళ్ల స్థలాలు, ఇల్లు అట్లా ఇవ్వటం జరిగింది. అయితే అవన్నీ ఎట్లా ఉండేవి, కూలిపాకలు ఇస్తూ ఉండేవాడు. కూలిపాకలు అంటే బొంగులు, తాటాకులు సప్లై చేసి కడితే అవి ఒక సంవత్సరానికి మళ్ళీ కూలిపోతూ ఉండేవి. మళ్ళీ సంవత్సరం అదే స్లోగంతో ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ అలాంటి ఇళ్ళు ఇవ్వటం. ఎప్పటికప్పుడు ఇందిరాగాంధీ తన యొక్క ఆకర్షణ శక్తితో పేదవాళ్ళుగా ఉంచుతూ సరైనటువంటి వసతి సౌకర్యం లేకుండా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత అట్లు కాదు, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత శాశ్వతమైనటువంటి గృహాలు, అవి పర్మనెంట్ హౌసెస్ ఇస్తూ ఉండేవాడు. అలా ఆయన తన యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆయన అమలుపరిచాడు. తర్వాత అనేక సంస్కారాలు చేశాడు ఆయన. తన స్త్రీలకు ఆస్తి అది మామూలు విషయం కాదండి, సగం ఆస్తి, స్త్రీలకు సగం ఆస్తి అది అవకాశం కల్పించాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఫాలో అయ్యింది. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి స్త్రీలకి సగ భాగం హక్కు కల్పించారు కేంద్ర ప్రభుత్వం కూడా. ఎన్నో సంస్కరణలు ఆయన. సంపూర్ణ మద్య నిషేధం,
అది ఎంత గొప్ప ఆలోచన, అది సంపూర్ణ మద్య నిషేధం ఆయన అమలుపరిచాడు. ఆయన ఉన్నగా అమలుపరిచాడు, అది సక్సెస్ అయింది కూడా. సంపూర్ణ మద్య నిషేధం ఇప్పుడు ఆయన అమలుపరుస్తున్నారండి. చెప్పినట్టున్నారా? చెప్పాడు కానీ అమలు లేదు. రోటీ కప్పడం మకాను జనం మర్చిపోయారు అనుకోండి జనం కూడా. సరే, ఈయన స్త్రీలకి సమాన సగభాగం హక్కు కల్పించాడు. ఈ రకంగా మద్యపాన నిషేధం చేశాడు. ముఖ్యంగా తెలంగాణలో నేను పనిచేసేటప్పుడు ఈ పట్టవారి వ్యవస్థ ఉండేది. అంటే మన దగ్గర మున్సబ్ కరణాలు అనేవాడు. మన దగ్గర ఆంధ్రాలో, తెలంగాణలో పట్టాల వ్యవస్థ ఉండేది. అక్కడ మరీ ఘోరం అనమాట. ఎందుకంటే ఈ తురకాలు పరిపాలించినటువంటి రాజ్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ యొక్క వాసన మాత్రం పోలా. ఈ పట్టవారి దగ్గరికి వెళ్ళి సామాన్య జనం లేకపోతే సామాన్య రైతులు ఏమనేవాడంటే నీ బానిసలు కాలు ముక్తా అనే పదంతో మొదలుపెట్టి వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి పని చెప్తూ ఉండేవాడు ప్రజలు. అంటే పట్టవారి ఉండేవాడు, లేకపోతే పట్టేలు ఉండే, అంటే మున్సబు. పట్టేలు అంటే మున్సబు, పట్టవారి అంటే కారణం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలు అయ్యా బానిసలు నీ కాలు ముక్తారు. అంత వివరంగా అనేవాడు కాదు, కానీ బానిసకి బాంచను, నీ బాంచను కాలు ముక్తారు. నేను తెలంగాణ వెళ్ళిన తర్వాత ఈ బాంచన అయిందని మాకు అర్థం వేసి వచ్చింది కాదు. సరే, జనం సహజంగా మన బ్రిటిష్ పాలనలో మన ఆంధ్రాలో అయ్యారు అంటూ ఉండేవాడు బ్రిటిషర్స్ని. అయితే అక్కడ తెలంగాణలో నీ బాంచను కాలు ముక్త అంటాం, అంటే బాంచనేది అనుకుంటూ ఉండేవాడు. తర్వాత వివరాలు జోలికెళ్తే కానీ మాకు తెలియలా. నీ బానిసను కాలు ముక్త. చూడండి ఏ రకమైనటువంటి మనస్తత్వంలోకి ఆ రోజు పాలకులు ప్రజలను తీసుకొచ్చారో మీరు ఆలోచించి. బానిసలు అంటూ ఉండేవాడు. అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టవారి వ్యవస్థను ఆయన రద్దు చేసి పడేసాడు ఒక్కసారిగా. ప్రజలందరూ, తెలంగాణలో ప్రజలందరూ కూడా ఎంత సంతోషించారంటే చెప్పడానికి లేదు. మేము అక్కడ ఉన్నాం. అప్పుడు పట్టవారి వ్యవస్థ పోయింది. తర్వాత మండలాల రద్దు, మండలాలు కల్పించాడు, మండలాలు ఏర్పాటు చేశాడు. సమితులు ఉండేవి పూర్వం, బ్లాక్ పంచాయతీ సమితులు ఉండేవి. సమితులు తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన అనేటటువంటి ఒక ఆలోచనతో దాన్ని కూడా సంస్కరించి మండలాలను ఏర్పాటు చేశాడు. మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ ప్రజలకి కొంత వెసులుబాటు కలిగింది. ఈ రకంగా అనేక రకాల సంస్కరణలు చేసి ఆయన ప్రజలకి చేరువయ్యాడు. తర్వాత ఆయన 1984లో ఆయనకి వెన్నుపోటుకు వచ్చి ఆయన పదవీచ్యుతం చేసిన తర్వాత మన ఎలక్షన్స్ జరిగినాయి 1984 నాకు గుర్తుంది నాకు. అప్పుడు దేశమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ వచ్చింది. అప్పుడు 27 రాష్ట్రాల్లో 27 రాష్ట్రాల్లో దేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఆ రకమైనటువంటి ఉత్తేజపూరిత ప్రసంగాల వల్ల, ఆయన చేసినటువంటి సంస్కరణల వల్ల ప్రజల యొక్క మనసును కోరుకొని ఆయన ఎప్పుడు ఎట్లయితే సినీ రంగంలో రారాజుగా వెలుగొందాడో రాజకీయ రంగంలో కూడా ఆయన రారాజుగా వెలుగొందాడు. దాదాపు ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారండి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే ఎవరికన్నా జన్మదినోత్సవాలు జరుగుతున్నాయండి? ఎవరికి జరగట్లా. ఎన్టీ రామారావుకి జరుగుతాం. ఆయన మాత్రమే గుర్తుపెట్టుకున్నారు ప్రజలు, ఆయన మాత్రమే విశ్వసించారు. ఆయన ఎన్నడూ మర్చిపోలేరు జనం. ఇవాళ చూడండి, ఏ నాయకుడికి ఉందో, రాజకీయ నాయకుడికి లేదు, ఇంకో ఏ రంగంలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి, అని 100వ సంవత్సరం వచ్చింది. సంవత్సరం పొడుగుతో ఆయన తలుసుకోవడం కోసంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం. మన రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ఎన్టీఆర్ గురించి ఈ యొక్క 100 సంవత్సరాల కార్యక్రమంలో చాలా ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అది ఎన్టీఆర్ యొక్క అదృష్టం. ఇక్కడ మన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, రోజువారీ కార్యక్రమాల్లో కొంతమంది ప్రముఖులు సత్కరించి వాళ్ళు మెమోంటో ఇస్తున్నారు. ఆ
మెమోంటో మీద ఒక కొటేషన్ పెట్టారు. ఈ మహానుభావుడు మా ఇంట్లో చాలా ఫోటోలు ఉన్నాయనుకోండి, దీని మీద కొటేషన్ చూడండి. 1923 నుంచి 1996 మధ్యన ఈ లోకాన్ని సందర్శించారు. తారక రామునికి మరణం లేదు. 1923, 1996 మధ్య ఈ లోకాన్ని సందర్శించారు. ఎవరు రాశారు? మహానుభావుడు. అమోఘమైనటువంటి డైలాగ్ ఇది, అమోఘమైన డైలాగ్. ఈ లోకాన్ని సందర్శించి వెళ్ళారు ఆయన మరణించలా. ఆ రకమైన ఈ నిర్వాహకులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికి మహానుభావులు ఆరపాటి రాజారావు గారు కానీ, ఆరపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ, తర్వాత బుర్రా సాయి ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఆయన చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసంగా కష్టపడుతూ ఉన్నాడు. ఆయనకి, తర్వాత ఆలపాటి రాజా గారికి, తర్వాత ఎన్టీఆర్ అభిమానులకి, ఈ రోజున సభ బాధనటువంటి వాళ్ళకి నేను పూర్తిగా నమస్కారం తెలియజేస్తూ వివరిస్తున్నాను. ధన్యవాదాలండి. రేఖామాత్రంగా అన్న ఎన్టీఆర్ గారి జీవన విధానాన్ని, పార్టీ చేసినటువంటి విధానాన్ని, దేశానికి ఆయన అందించినటువంటి పథకాల స్ఫూర్తి విధానాన్ని, కేంద్ర ప్రభుత్వం కూడా వీరి పథకాలను కొన్ని అనుసరించిందని అంశానికి తగినటువంటి విషయాలు వారు వివరించారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధాన వక్త శ్రీ ఎస్ శరత్ వెంకయ్య గారు ప్రసంగించబోయే ముందు ఒక ఎన్టీఆర్ వీరాభిమాని శ్రీ మానేపల్లి నరసింహారావు గారు మన మధ్య ఉన్నారు. వారు ఒక మంచి గేయం ఒకటి రాసుకొని వచ్చారు. అది చదివి వినిపించవలసిందిగా ఆ తర్వాత ప్రధాన వక్త ప్రసంగిస్తారు. శ్రీ మానేపల్లి నరసింహాచారి గారు రచయిత, డైరెక్టర్ కూడా, టీవీ ఆర్టిస్ట్గా వారు పనిచేస్తున్నారు. వెల్కమ్ సార్. సభను అలంకరించిన పెద్దలకు, సభకు చేసిన కళాకారులకు, కవులకు నమస్కారం. ఎదురు లేని మనిషి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ, నటనలో రారాజువై, ప్రజల గుండెల్లో శ్రీకృష్ణుడవై, తెలుగువారి ప్రతి ఇంటా శ్రీరాముడివై, కళాకారులకు నటరాజువై, పేదల పాలిట అన్నదాతవై, భారతావనికే వన్ని తెచ్చిన నందమూరి తారక రామ, నీకు సాటిలే రవ్వరు. నీవు వేసిన బాట నవతరానికే బంగారు బాట. సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ తిరుగులేని మహారాజువి. 9 నెలల్లో రాజకీయ పార్టీని స్థాపించి ఘన విజయం సాధించి రాజ్యాధికారాన్ని చేపట్టిన నీకు భూమిలో సాటెవరయ్యా? యావత్ ప్రపంచమే గర్వించదగ్గ మహోన్నతమైన ఎదురులేని మనిషి, దుష్టుల పాలిట నిప్పులాంటి మనిషి. ఎందరు మహాత్ములున్నా నీవే యుగ పురుషుడు, స్వార్థమెరుగని నిస్వార్థపరుడు, అందరికీ ఆత్మబంధువు. భూమిలో వెలిసిన కారణ జన్ముడా ఓ నందమూరి తారక రామ, నీకెవరయ్యా సాటి? నందమూరి వంశాన నీవు మరల జన్మించిన నాడే ఈ భారతదేశానికి రామరాజ్యం వచ్చేను. ప్రజల కన్నుల్లో ఆనంద జ్యోతులు వెలిగేను. ఇలాలో దేవతలు ఎందరున్నా భూమిలో దేవుడకు నీవేనయ్యా. సకల జ్ఞాన సంపన్నుడమైన ఓ తారక రామ, అందుకో ఇవే మా ఈ శతకోటి పుష్పాంజలి. ధన్యవాదాలు. ఇప్పుడు మనకు శరత్ వెంకయ్య గారు ప్రసంగిస్తారు. ఆ తర్వాత వెంటనే సత్కారాలు ఉంటాయి. శరత్ వెంకయ్య గారు ఈరోజు సత్కార గ్రహీత కనుక వారి పరిచయ వాక్యాలు వారి సత్కార సమయంలో వారికి పరిచయాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు వారి ప్రసంగాన్ని మాకు అందించవలసిందిగా కోరుతాం. ఈరోజు నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి
శతాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ శతాబ్ది ఉత్సవ కమిటీ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఈ కమిటీ వారికి ఈ వేడుకలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాదు ఒక రంగస్థల నటుడిగా, పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ఉపాధ్యక్షుడిగా, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగిగా ఉన్నటువంటి నన్ను గుర్తించి, ప్రేరేపించి, ప్రోత్సహించి, మరి వెండి తెరపై ఒక వెలుగు వెలిగి అవిభాజ్య తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకునిగా, పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీర్తి గడించి అటు కళాభిమానులు, ఇటు రాష్ట్ర ప్రజలు వారి హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచుకున్నటువంటి మహానుభావుడు, కీర్తిశేషులు నటరత్న నందమూరి తారక రామారావు గారు. వారి విజన్ గురించి మాట్లాడడానికి ఒక వక్తగా ఈ వేదికపై నన్ను నిలబెట్టడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోతే నాకు అయినాల మల్లేశ్వరరావు గారు, కవి గారు, ఈ నవరసాత్మక నటబేరి నందమూరి శతకం 100 పద్యాలు, 100 పద్యాల్లో ఒక్కొక్క పద్యంలో 3 వారు నటించినటువంటి చిత్రాలు, 300 చిత్రాలని 100 పద్యాలలో చక్కగా రచించి, అంటే దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ఆలోచన ఉంటుంది, ఎంతో సమయం పడుతుంది. కానీ వారు సహజ కవి, ఎంత సమయం తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ సునాయాసంగా 100 పద్యాలని అద్భుతంగా రాసినటువంటి మహానుభావుడు మరి మన అయినాల మల్లేశ్వరరావు గారిని నేను వారి శ్లాఘనీయం అంశంలో వస్తాను. ఈ నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి గురించి వారు శీర్షపద్యం రాశారు. ముందు నేను ఆ శీర్షపద్యం చదివి తర్వాత నేను అంశంలో పొందాలనేటువంటి ఒక ఆలోచన, అది నాకు తృప్తి. నేను వాస్తవానికి సాంఘిక రంగస్థలం ఉంటుందే కానీ పౌరాణిక కాదు. కానీ వీరు రాసిన శీర్షపద్యం ఏదో చిన్న వర్గం, చిన్న రాగాన్ని పెట్టేసి నేను ఆలపిస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను దీవించండి. వెండి తెరకు వచ్చి వేల్పుగా వెలుగొంది చరిత సృష్టించిన పురుషుడెవరు? పాత్ర ఏదైనను వాసిగా పోషించి స్ఫూర్తినిచ్చిన నటమూర్తి ఎవరు? పాత్ర ఏదైనను వాసిగా పోషించి స్ఫూర్తినిచ్చిన నటమూర్తి ఎవరు? హావభావములతో అద్భుతంపైనట్టి నటన చూపించిన ఘటకుడెవరు? పాత్రోచితంపైన భాష భాషించి ప్రేక్షక జనుల మెప్పించెనెవరు? 300 చిత్రాల మురిసెనెవరు? 300 చిత్రాల మురిసెనెవరు? ప్రజల హృదయాల నిలిచిన
ప్రజల హృదయాల నిలిచిన ప్రముఖుడెవరు? నవరసాత్మక నటదేవి నట విభుండు కనుడు నటరత్న ఎన్టీఆర్ గాక ఎవరు? పద్యాన్ని అది చదివిన తర్వాత నేను అంశంలో పొద్దాం అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా సరే మరి మహానుభావులు ఎన్టీఆర్ గారి యొక్క శతాబ్ది ఉత్సవాలు మరి మే 28 జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం కూడా మే 28 వరకు ఈ జరగటువంటి అసలు అద్భుతమైన ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం కాదు, నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఇది ఒక ఘనత ఎన్టీఆర్ గా దక్కింది. ఇది ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని సృష్టించినటువంటి మరి దీనిలో ఉపయోగపడుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడాను మరి ముఖ్యంగా మహానుభావుడు మరి అయ్యగారు మాజీ మంత్రివర్యులు ఆలపాటి గవర్నర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొట్టమొదటిగా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. లేకపోతే మన ఎన్టీఆర్ గారి గురించి మనకు తెలుసు. వారు సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. వారు సామాన్య రైతు కుటుంబం. రైతు కుటుంబంలో జన్మించి అతని యొక్క విజన్, ఫస్ట్ విజన్, ఆయన విజన్ 3 విజన్లు ఉన్నాయి అతనిలో, 3 దృక్పథాలు. మొదటిగా అతని విద్యార్థి దశ నుంచి కూడాను నాటక రంగాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి. ఒక నటుడిగా, రంగస్థల నటుడిగా మంచి కీర్తి గడించినటువంటి వ్యక్తి. వారు బిఏ బహుశా ఏసీ కాలేజీలో తగినట్లున్నారు గుంటూరు. వారు చిన్నప్పటి నుంచి కూడాను తన యొక్క ఆలోచన ఏంటంటే నేను ఈ రంగస్థల నటుడిగా నుండి మరి చలనచిత్రంలోకి వెళ్ళాలని, సినీ ప్రపంచంలో ప్రవేశించాలని, విభిన్న పాత్రలు పోషించాలని అలాగే పోషించాడు. మరి తన అభినయంతో ప్రేక్షక హృదయాలు గెలుచుకోవాలని చెప్పేసి ఆకాంక్ష, ఏదో విషయం అలా గెలుచుకున్నాడు. గొప్ప హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అది సాధించారు. అలాగే నిర్మాతగా, దర్శకుడిగా శిఖరాగ్ర స్థానానికి ఎదగాలనుకున్నారు, ఎదిగారు. ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని తను ఆశించాడు. అలాగే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా, శాశ్వతంగా వారు ఒక దేవుడిలాగా, ఒక దేవత విగ్రహంలాగా ప్రజల గుండెల్లో, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఇది తనకున్నటువంటి మొట్టమొదటి దృక్పథం. ఈ దృక్పథంతో అతనుకున్నటువంటి ఈ ఆశయం, సినీ ప్రపంచ ఆశయం, సినీ ఈ వెండి తెర మీదకి రావాలనేటువంటి ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. అది మొట్టమొదటి దృక్పథం. అది ఫస్ట్ విజన్. ఇక రెండో విజన్, సినిమాలో నటిస్తూ, ఒక హీరోగా నటిస్తూ దానిలో ఉన్నటువంటి ఈ పాత్రోచితమైనటువంటి పాత్రలు పోషిస్తూ పేదవారిని గురించి ఎక్కువగా ఆలోచించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అటు నటిస్తూనే ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి నిజంగా పేదవారిని ఆదుకోవాలి అనేటువంటి దృక్పథాన్ని, అది కృత నిశ్చయంతో అతను నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆశ కలిగింది. ఆ ఆశ అతని యొక్క కోరిక, అతని దృష్టి, అతని సంకల్పం. అలాగే రాజకీయ రంగంలో ప్రవేశించి ఇది రెండవ విజన్ ఉంది. రాజకీయ రంగంలో ప్రముఖ ఒక నాయకుడిగా ఎదగాలి, ఓ పార్టీని స్థాపించాలి. పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలి. అప్పుడు కానీ పేదల గురించి నేను కరెక్ట్గా వారికి న్యాయం చేయలేదని ఒక ఆలోచన. సినీ రంగంలో ఉన్నప్పుడు, సినీ పరిశ్రమ ఉన్నప్పుడు, హీరోగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇప్పుడు తుఫాను 77 తుఫాను, మరి ఇంత కైగా చెప్పారు, రాయలసీమ కావచ్చు, మన దివిసీమ కావచ్చు, ఇటువంటి చోట్ల జోలె పట్టి మరి ఆ కానును వసూలు చేసి వారిని పోషించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్.
పేదరికం. ఫస్ట్ అతను పేదరికాన్ని గురించి ఆలోచించేవాడు. ఈ రాష్ట్రంలో వచ్చేసిన తర్వాత ఆనాడు ఆ ప్రభుత్వం ఇందాక అయ్యగారు చెప్పారు, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు పరిపాలిస్తున్న సమయాల్లో అతని యొక్క ఆశయం ఏంటంటే 40 సంవత్సరాలుగా అవినీతితో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ఆ ప్రభుత్వాన్ని ఒకటి వెంటూ పెకలించాలనేటువంటి దృక్పథం, అతని ఆశయం, సంకల్పం. అది నెరవేరాలనుకున్నా నెరవేర్చారు. అలాగే ఓ ప్రాంతీయ పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అదే ఈనాడు అద్భుతమైన తెలుగుదేశం పార్టీ. దేశమంతా గర్వించేలాగా, దేశమంతా కూడా తన విధి విధానాలు అనుసరించేలాగా, దేశమంతా కూడాను ఈ పరిపాలనలో తను ఊహించినటువంటి విధి విధానాలు అవి ఆస్వాదించేలాగా, అనుసరించేలాగా వారు మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంస్కరణలు వాటి రూపకల్పన చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దాలి అనేది అతని యొక్క రెండవ దృక్పథం, రెండవ విజన్. అయితే మూడవ విజన్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి దృఢ సంకల్పం అతనిలో ఉన్నది. అంతేకాకుండా దేశంలో కూడాను అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఆకాంక్ష మూడవ విజన్. ఎందుకంటే దేశం కూడా అస్తవ్యస్తంగా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితులు ఇప్పుడు రాయలసీమ గురించి చెప్పారు అయ్యగారు. నిజమే, ఆ రాయలసీమ ఎంతో కరువు ప్రాంతం అది. ఆ కరువు ప్రాంతాల్లో సరైన పంటలు పండవు, వారికి నీరు కావాలి. మరి ఆ నీరు దానికి అందిస్తే పంటలు పండవు. దాని మీద కూడా వారు దృష్టి పెట్టారు ఆ రోజున. అయితే దేశంలోకి ప్రవేశించాలంటే దేశ రాజధానిలో ఉన్న అగ్రస్థానాన్ని, దేశాగ్రస్థానాన్ని చేజిక్కించుకోవాలంటే అంత తమాషా కాదు కదా. అందులో ఆంధ్రుడు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ప్రధానమంత్రి స్థానాన్ని స్వీకరించాలంటే కొన్ని కట్స్ ఉండాలి. ఆ కట్స్ ఉండాలంటే తను ఏం చేయాలో ముందు తన రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించుకోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించుకుంటే దేశంతో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తారు. ఈ సంస్కరణ, గొప్ప సంస్కరణలు ఎన్టీ రామారావు తీసుకొచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు ప్రధానమంత్రి కూడా ఉంటే దేశంలో మొత్తం కూడా దేశ చరిత్ర మారిపోతుంది అనేటువంటిది ప్రజల్లో తీసుకోవాలంటే దృక్పథంతో ముందు ఆంధ్ర రాష్ట్రం తనకున్నటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. దానిలో ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసుకోలేనంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా అవుతుంది అంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి. రాష్ట్రం పేదరికాన్ని నిర్మూలి, ఆకలితో ఆలోచించేటువంటి వాళ్ళు ఉండకూడదు. కడుపు నిండా మనకి తిండి కావాలి. ఇందాక అయ్యగారు చెప్పారు, కూడు, గుడ్డ, నీడ, ఈ మూడు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పేదవాడికి. ముందు కూడు కావాల్సి ఉంటుంది. ఈ కూడు కావాలంటే మరి ఆ రోజుల్లోనే కిలో 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి అమ్మినటువంటి రోజులై పేదవాడు ఆ విధంగా కొనుక్కోగలడా? అందుకు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు ఒక పథకాన్ని సృష్టించాడు. ఏమిటి? కిలో 2 రూపాయలు బియ్యం. ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. అద్భుతంగా సక్సెస్ అయింది. పేదవాడికి దగ్గర 2 రూపాయలకి కిలో బియ్యం పేదవాడి చేతికి అందింది. పేదవాడు కడుపు నిండా భుజించాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే బియ్యం ఇవ్వగానే సరిపోదు కదా, మరి దానికి కావాల్సినటువంటి కొన్ని సరుకులు కూడా కావాలి కదా. అయితే దానికి కూడా కష్టపడి పనిచేసినటువంటి వాడు ఆ డబ్బులను సంపాదించుకుని వృధాగా ఖర్చు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే అతను మద్యపానాన్ని నిషేధించాలి. ఎందుకంటే మద్యపానం అనేది తప్పుడు.
ఇందాక కాపుర గారు చెప్పారు, తెలంగాణ ఫుల్. ఆ తెలంగాణ మన కళ్ళ ముందే చూసాం. మన ముందే మనం ఈ మద్యపానం స్వీకరించినటువంటి వాళ్ళు చూసాం, తాగుబోతులు చూసాం. తెచ్చినటువంటి డబ్బులు కష్టపడి తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఆ రోకలు తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారండి? ఆ మద్యపాన దుకాణంలో పెట్టేస్తాడు. తర్వాత మద్యపానం స్వీకరించిన తర్వాత రోడ్ల మీద పొరులాడుతున్నాడు. ఆ రోడ్ల మీదకి వెళ్ళి మన భార్యలు వాళ్ళని తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. ఇది దగ్గరగా చూశాడు ఎన్టీ రామారావు. నా ఆడపడుచులు అవస్థపడకూడదు, ఆ ఆడపడుచుల కుటుంబాల్లో కన్నీళ్లు ఉండకూడదు, వాళ్ళ సంసారంలో వెలుగులు నింపాలంటే ఏం చేయాలి? ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి అని మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధించినటువంటి గొప్ప కరుడు ఎన్టీ రామారావు గారు. ఆ మద్యపానం ఏ రోజైతే పూర్తిగా తీసివేశాడో, నిషేధించాడో, ఎక్కడ కూడా ఆ వ్యక్తికి మద్యపానం దొరకలేదు. అంతేకాదు, మేము కూడా కళ్ళారు చూసాం. ఆ రోజు నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ కూడాను ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు వెళ్ళేసి ఆ అలవాటు ఉన్నటువంటి అక్కడ మద్యాన్ని స్వీకరించి ఏమి ఎన్న వాళ్ళకి వచ్చేవాడు. ఇవి మీరు స్వయంగా చూసామండి. అటువంటి పరిస్థితిని లేకుండా పూర్తిగా పేదవాడి గుండెల్లో నిలిచాడు, పేదవాడి కుటుంబాల్లో వెలుగు నింపాడు. పేదవాడు ఎప్పుడైతే మద్యపానం నిషేధం చేశాడో, కూలి చేసిన డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో గృహిణికి ఇచ్చేవాడు. వాళ్ళు ఆ స్త్రీలు, ఆ ఆడపడుచులు కమ్మగా కడుపు నిండా తినేవాళ్ళు, మంచి బట్టలు కొనుక్కునేవాడు, మంచి వస్త్రాలు కొనుక్కునేవాడు, బిడ్డలు చదివించుకున్నారు. ఇంకా కొద్ది గొప్ప కాస్త మిగిలితే బ్యాంకుల్లో దాచుకున్నారు. కొంతమంది కొంచెం జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా బంగారం కూడా కొనుక్కున్నారు. ఆ మద్యపానం అనేటువంటిది మహా ప్రమాదం అనేటువంటిది దాన్ని తీసేసిన తర్వాత కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి, కుటుంబాలు బాగుపడ్డాయి. అలాగే మూడోది ఏంటంటే, మరి ఈ పేదవాళ్ళు నివసించేటువంటి నివాసాలు పూరి గుడిసెలు. వర్షం వస్తే కారిపోతాడు. ఎందుకంటే నాకు కూడా ప్రాక్టికల్, నేను కూడా అనిపించినటువంటిది. పూరి గుడిసెలో ఉన్నటువంటి వాడు వర్షం వస్తే కారిపోతాడు. చలికి చుట్టూ గోడలు ఉంటే కాదు, నేరలు కట్టుకునేటువంటి. అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి, అది కూడా దగ్గరగా చూశాడు ఎన్టీఆర్. ఈ పరిస్థితి లేకుండా శాశ్వత గృహ నిర్మాణం, శాశ్వతంగా మంచి గృహాలు నిర్మించడానికి ఆ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం పేదవారికి 2 రూపాయల కిలో బియ్యం పథకం, శాశ్వత గృహ నిర్మాణ పథకం, ఇవి ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాయి, అనుసరిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మరి నిరుద్యోగం ఉద్యోగులకు మంచి గొప్పగా చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, మంచిగా విద్య గడించినటువంటి పిల్లలు ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితి గమనించారు. వీళ్ళకి ఉద్యోగాలు కొత్తగా ఉద్యోగ కల్పన లేదు. ఆ రోజుల్లో వారు కొత్తగా ఉద్యోగం కల్పించే పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాల్లో వీళ్ళందరూ రావాలి. ఉన్న ఉద్యోగం రావాలంటే అతను ఏం చేశాడు? మా గవర్నమెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఎవరైనా సరే 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకి సర్వీస్ కుదించాడు. కుదించినప్పుడు ఖాళీ పోస్టుల్లో నిరుద్యోగులు తీసుకున్నాడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అనివార్య మీ అందరూ తెలిసినటువంటిది. కానీ తర్వాత మళ్ళీ అది సక్సెస్ కాలేదు. అది తర్వాత 60 సంవత్సరాలు 58 కాదు, మన 50 నుంచి 65, 60 నుంచి 62 అవుతుంది. ఆ విధంగా నిరుద్యోగ సమస్యని తీర్చడానికి మనం చక్కగా ప్లాన్ చేశారు. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత మరి ఉద్యోగం చేయడం కూడా కష్టమే. ఇది మాకైతే మేము ప్రాక్టికల్ గా అనిపించినటువంటి వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉద్యోగం చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత అంతకుముందు ఉద్యోగం లేకపోతే అయ్యో మేము రిటైర్ అవుతున్నాడు బాధపడేవాళ్ళు. కానీ మా వయసు వచ్చేసరికి, మేము వచ్చేసరికి ఎప్పుడు రిటైర్ అయిపోతామా అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితి 50 సంవత్సరాలు కుదించడం జరిగింది. కానీ అది ఏదైనా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నాకు చెప్పిన పట్వాడు
మున్సిపల్ కరణాలు మన తెలంగాణలో కాదు మనం చూసేది, మన రాష్ట్రంలో కూడా మున్సిపల్ కరణాల యొక్క పెత్తందారితనం చూసే గ్రామాలు. ఈ ఈ అమాయకులు అభాగ్యులు అల్లాడించేవారు. ఈసారి కరణాలు కొలతలు పెట్టేస్తే రెండవతో తగ్గవే. ఇటువంటి సమస్యలు మేము కళ్ళాలు చూసినటువంటి వాళ్ళు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను కొత్తగా ఈ నిరుద్యోగం నుంచి ఆ నిరుద్యోగ రూపుమాపి ఉద్యోగం కల్పించాలంటే ఈ వ్యవస్థ తీసేశారు. మున్సిపల్ కరణాల వ్యవస్థ తీసేసి విఆర్ఓ విఆర్ఏ ఈ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. వారికి గవర్నమెంటే జీతాలు ఇచ్చినటువంటి ఇప్పుడే కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కూడా అవలంబిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మరి రెవెన్యూ వ్యవస్థలో తాలూకాలు ఉండేవి, సముద్రం ఉండేవి. ఈ తాలూకాలో మరి పరిపాలన సౌలభ్యం కొరకు, ఎందుకంటే ఒక తాలూకాలు ఎక్కడెక్కడో దూరం ఉండే గ్రామాలు కూడా ఇక్కడ దాకా రావాల్సి వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ తాలూకాల్ని రద్దు చేసి మండలాలుగా, ఒక తాలూకాని 2 మండలాలు 3 మండలాలు చేసి మరి పరిపాలన సౌలభ్యం కొరకు ఈ విధంగా మండలాలు చేసి మండలానికి ఒక ఎంఆర్ఓని, అప్పుడు ఆటోమేటిక్ గా నిరుద్యోగం కొంత తగ్గిపోయింది. అలా ఎంఆర్ఓని తీసుకొచ్చేసి మండలాలకి పరిపాలన సౌలభ్యం కొరకు మండలాలకు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఇకపోతే తాను చేసినటువంటి అభివృద్ధిలో గొప్ప ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం. అసలు అంతకుముందు మనం కనుక బస్సులు ప్రయాణించడానికి కనుక ఒక స్థానానికి వెళితే, బస్ స్టాండ్ కనుక వెళితే అదంతా కూడా బురద. వర్షం వస్తే నిలవడానికి తడవకుండా ఉండడానికి లేదు. ఎండ వస్తే ఎండ వేడి, షెల్టర్స్ లేవు, ఏ బస్సు ఎక్కడ నిలబడుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితిని గమనించాడు. ముఖ్యంగా ఈ ప్రయాణికుల యొక్క శ్రేయస్సు కోరి శాశ్వతమైనటువంటి ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేశారు. అద్భుతమైనటువంటి నిర్మాణాలు. మనం ఈరోజు ప్రతి ఎక్కడ వెళ్ళినా సరే బస్ స్టాండ్ చూస్తే అద్భుతమైనది. ఎన్టీఆర్ గారు సృష్టించినటువంటి, తీసుకొచ్చినటువంటి సంస్కరణ ముఖ్యమైనటువంటి భాగం అది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. గ్రామాల్లో కూడా కొన్ని చోట్ల బస్ స్టాండ్ కూడా నిర్మించడం జరిగింది. ఇటువంటి పరిస్థితి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తాం. అలాగే ఒక అయ్యగారు చెప్పారు, స్త్రీల హక్కు. ఒక దంపతులకి మరి ఇద్దరు కనుక పాప బాబు కనుక పుడితే సరే, పాప కనుక పెళ్ళి అయితే వేరే వారి కోడలో వెళ్ళిపోతుంది. అంతకుముందు వాళ్ళకి ఆస్తి లేదు. కానీ గొప్ప నిర్ణయం చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం. తల్లిదండ్రులకు కలిగినటువంటి బిడ్డలు పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ కాదు, ఇద్దరు సమానమే. వారు సంపాదించినటువంటి సంపాదన ఇద్దరికి చెందాల్సిందే. ఇద్దరికి, ముగ్గురికి రేషం ప్రకారంగా వారికి ఆస్తి రావాలని చెప్పేసి దాన్ని అమెండ్ చేసి ఈ రోజున బ్రహ్మాండంగా ఆ ఆస్తిని స్త్రీలుగా ఆడపడుచులు కూడా పంచదనేటువంటిది చాలా గొప్ప సంస్కరణ. ఇది ఇతర రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయి. ఆ తర్వాత మరి అంతకుముందు గవర్నమెంట్ మనం చూసాం. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం. కలెక్టర్స్ పవర్స్ లేవు. కలెక్టర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది నెరవేరేది కాదు. వారికి ఫుల్ పవర్స్. దానిలో చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా చూసినటువంటి, ప్రాక్టికల్ గా నేను దగ్గర కూడా చూసినటువంటి చెప్తాను. నేను విజయవాడ బస్ స్టాండ్, అది భాస్కరరావుపేట. అది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నాకు కొంత మరి ఆ రోజు కలెక్టర్ గారికి మాకు దగ్గర వ్యక్తి కాబట్టి నేను దగ్గర చూశాను దాన్ని. విజయవాడ ఆ రోజున కలెక్టర్గా చేస్తున్నటువంటి పొన్నికంటి దయాచార్య గారు, అతను కొలగడు. మరి ఎస్పీ వ్యాస్ గారు, వీరు ముఖ్యమంత్రి గారు,
కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ భాస్కర్ పేటని విజయవాడ బస్ స్టేషన్కి ఎలా చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా ఆ భాస్కర్ పేటని వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి గృహాలు తీర్చలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక ఉపనాయకుడు ఉంటాడు. అక్కడ ఆ ఉపనాయకుడు ఏం చేస్తామంటే మీరు ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీ దగ్గర, మంత్రుల దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు గుర్తుకు తీసుకొస్తారు. మేము ఇంటి పరిస్థితి కదలం మేము మమ్మల్ని కూడా కదిలిస్తే మాత్రం ఈసారి మీ గవర్నమెంట్ పడగొడతాం అని బెదిరించేటువంటి పరిస్థితి. కానీ ఎన్టీ రామారావు గారు రాగానే ఆర్టీసీ బస్ స్టాండ్ విజయవాడ నిర్మాణం జరగాలి అదొక అతను దృక్పథం, అది ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం, అది ఆ సంకల్పం. అది దయాచార్య గారికి ఫోన్ చేశారు, కలెక్టర్ గారికి, విజయవాడ బస్ స్టాండ్ నిర్మాణం జరగాలి, ఆ ఉన్నటువంటి ఇళ్ళని ఖాళీ చేయాలి అని చెప్తే దయాచార్య గారు ఇది నేను నెరవేర్చను, నేను చేయలేదని చెప్పేసి రిఫ్యూజ్ చేశారు. అరే కలెక్టర్ సీఎంని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పేసి సభ చెప్పింది ఒక్క అని చెప్పేసి అనుకుంటే ఏంటి సందర్భం అంటే నేను మ్యూజిక్ అవుట్లెట్స్ చెప్పేస్తాను. నేను కనుక మొదలు పెడితే తర్వాత మీరు ఆపమన్న ఆపను నేను అంటే ఈయన ఊరుకుడే, ఆయన ఊరుకుడే, ఇద్దరు ఊరుకులే, వ్యాస గారు ఊరుకులే, ముగ్గురు ఊరుకులు కలిశారు అక్కడ. నేను చేస్తే మొదలు పెడితే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా మీ దగ్గర నుంచి కనుక నాకు ఆపండి అంటే మాత్రం నేను ఆపను, నా పవర్స్ ఉపయోగించుకుంటాను అంటే కలెక్టర్స్ ఆ పవర్స్. అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే మీకు ఎవరో వాళ్ళు వస్తారు, మీ దగ్గరకు వస్తే కాళ్ళు గంటలు పెట్టుకుంటారు, ఆపండి అని చెప్పేసి మీ మీద ఒత్తిడి తీసుకొస్తారు, మీరు మళ్ళీ బాగా చెప్తారు అని. అంటే ఇతను ఒకటే చెప్పాడు, పదవి శాశ్వతం కాదు, నాకు అభివృద్ధి ముఖ్యం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. అంటే ఆ విధంగా ఆ విజయవాడ బస్ స్టాండ్ ని నిర్మాణం చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగం అది. అలా ఇంకొకటి ఆఖరి పాయింట్ చెప్తున్నాను. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళ జీతాలు ఏంటంటే లక్షలు వాళ్ళ పెన్షన్, వాళ్ళకన్నీ కూడా సౌకర్యాలకి సదుపాయాలు ఫ్రీ. అది ఆలోచించారు ఎన్టీ రామారావు. అది ఆలోచించి వాళ్ళ మీద ఉత్తర్వాదం తీసుకున్నారు, కానీ తను చేస్తూ నిరూపించుకున్నారు. అంటే నన్ను బట్టే ఫాలో అవుతారని చెప్పేసి అలా ఆశించారు. కానీ అది ఎవరు ఆ ఫాలో కాలేదు. కానీ తను మాత్రం నాకు ₹1 తప్పితే నాకు జీతం అక్కర్లేదు, ₹1 తీసుకున్నట్టు గొప్ప వ్యక్తి, గొప్ప సంస్కారం తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అటువంటి మహానుభావులు మరి ఏది ఏమైనా సరే మన మధ్యలో లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. అటువంటి మహానుభావులు తలుచుకోవడానికి, తన యొక్క విషయం గురించి మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవ కమిటీ వారికి మరి మీ అందరికి మరి ఒకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ కొద్ది మాటతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3000 రోజులు పైన రోజు జరుపుకున్న తరగనటువంటి చరిత్ర జ్ఞాపకం అందించవలసిందిగా శ్రీ అలపతి వెంకటేశ్వరరావు గారు. అమరావతి మీద అనే వేసవాళ్ళు అందించవలసిందిగా శ్రీ సత్య వెంకయ్య గారిని ఆహ్వానిస్తాను. అమరావతి మీద రైట్ సార్, కూర్చోండి సార్. ఇక వారికి ఇష్టమైనటువంటి ఎన్టీఆర్ శతకం రచయితగా నేనే అందజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు ఈనాటి సత్కార గ్రహీత శ్రీ శరత్ వెంకయ్య గారి గురించి పరిచయం. శ్రీ సుద్దపల్లి శరత్ వెంకయ్య గారు కొలకూరులో జన్మించారు. భారత తపాలా శాఖలో ఉద్యోగించి పదవి విరమణ చేశారు. వీరి ప్రవృత్తి రంగస్థల నటులు, దర్శకులు, రచయితగా మతిపోయింది, మిత్రద్రోహి అనే నాటికల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే క్రైస్తవం మీద గేయాల్ని రచించారు.
ప్రాగ్ధార, పాపక్షమ, కీర్తిశేషులు నాటకాల్ని, ఊహాజీవులు, త్యాగమూర్తి, కళ్ళు, ప్రొహిబిట్, ఆ ఉదయం ఎప్పుడో, కొక్కరకో, తులసి తీర్థం, పుట్టుక్కు జరిజార డుబుక్కుమే, నత్వం సోచి తుమార్ హసి అనేటువంటి నాటికల్ని ప్రదర్శించారు. అలాగే నటనాలయం, పాపక్షమ, ఆ ఉదయం ఎప్పుడే అనే నాటకాల్ని దర్శకత్వం వహించారు. ఏడుగురు పరిషత్తులో ఉత్తమ దర్శకుడిగా, పోస్టల్ రిక్రియేషన్స్ క్లబ్ తెనాల వారి పరిషత్తులో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే పలు పరిషత్తుల్లో కన్సలేషన్ బహుమతులను కూడా వారు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. భవిష్యత్తులో వారి నుండి మరిన్ని కళా ప్రదర్శనలు రావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. మీరు మర్చిపోయారు, హేరోదు పాత్ర వారు పోషించారు. అందులో నేను దావీదు పాత్ర పోషించాను. వారు అది మర్చిపోయినట్లున్నది. ధన్యవాదాలండి. ఇప్పుడు సత్కరించవలసిందిగా యథావిధిగా ఇందాకట్లాగే పెద్దేటి యోహాన్ గారి మేమందరం కూడా పెద్దేటి యోహాన్ గారి ఆధ్వర్యంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో విజయవాడలో కూడా మేము ఈ రేడియో నాటకాన్ని దాన్ని 2-3 పర్యాయాలు కూడా దాన్ని బ్రాడ్కాస్ట్ చేశారు సార్. రండి మాస్టర్. జ్ఞాపకం అందించండి మీరు. తర్వాత మా కమిటీ సభ్యులు ఎవరున్నారు, ఇంకా ఎవరైనా క్షమించండి. నూతన వస్త్రాలు అందజేయవలసిందిగా కనపట్లేదే. నూతన వస్త్రాలు అమరావతి మీద పండుగ రమేష్ గారు, అట్లాగే శతకం కూడా సార్ ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి ఇద్దరు ఉంటే దయచేసి ఇద్దరు కూడా ఓకే సత్కరించిన నిలబట్టం అందరం నిలబడండి, ఎందుకంటే ఇంకా సత్కరించవలసిన వాడు రాజగోపాల్ గారు. ఓకే రెడీ. మాస్టర్ 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 మనీ ఈ మాస్టర్. Please subscribe to VIP channel. Please subscribe VIP channel. Okay.